నేను మీ శ్రీనివాస్ని. ఎప్పట్లాగే మీ ముందుకు ఓ మంచి కథతో వచ్చాను. ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ, నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి ఈ కథ అందేలా చేస్తుంది. అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు. మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ, మీ ఆత్మీయ బంధువు శ్రీనివాస్. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆశ ఖరీదు. రచన శారదా అశోకవర్ధన్ గారు. మరి కథలోకి వెళ్దామా? మా ఇల్లు 2 అంతస్తుల బంగళా. పైన 3 బెడ్రూమ్లు, కింద డ్రాయింగ్ రూము, డైనింగ్ రూము, పూజ గది, వంటగది, స్టోర్ రూము ఉంటాయి. చిన్న వాకిలి, గేటు. ఇంట్లో అమ్మ, నేను, తమ్ముడు, నాన్న, నలుగురు ఉంటాం. లేవగానే ఒకసారి పక్కింటి గేట్ కేసి చూస్తాను నేను. ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న తోట ఉంది ఇంటి ముందు. ఇంటి చుట్టూరా కూడా రకరకాల పూలు, జామ, సపోటా చెట్లు కూడా నిగనిగలాడుతూ పలకరిస్తున్నట్టుంటాయి. ఇంట్లోంచి పొద్దున్నే పూలు కోసుకెళ్ళి 1 గంట కల్లా పూజ అయిపోతుందేమో. ఆమె, అదే బామ్మగారు, దేవుడి గదిలో వాయించే గంట నా చెవులకు వినసొంపుగా ఉంటుంది. అమ్మ అందించిన కాఫీ మగ్గుతో నాన్నతో కబుర్లు చెప్తూ నేను అక్కడే వాళ్ళ చెట్లని, ఆ ఇంటిని చూస్తూ ఉంటాను. మరో కారణం, వాళ్ళ ఇంటికున్న రంగురంగుల గోడలు, కర్టెన్లు కూడా నాకు ప్రత్యేక ఆకర్షణ. రోజులాగే యథాలాపంగా లేవగానే పక్కింటికేసి చూశాను మా బాల్కనీలోంచి. చెట్లకున్న పూలన్నీ అలాగే ఉన్నాయి. కిటికీలు మూసున్నాయి. గేటుకు తాళం ఉన్నట్టుంది. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. 2 కానిస్టేబుల్స్ ఇంటి ముందు తిరుగుతున్నారు. ఎవరైనా ఆగి ఏమైనా అడిగితే ఏదో చెప్తున్నారు. ఆ బామ్మగారి మనవరాలు సృజన మా కాలేజీయే. ఆమెది బీఎస్సీ, నేను బీకామ్. ఆవిడ గారి కోడలంటే బామ్మగారి కోడలు మా సృజన వాళ్ళ అమ్మగారి పేరు శోభిత. చక్కగా కళైన మొహం, మనిషి సింపుల్గా ఉంటుంది, కానీ ఏదో ఆకర్షణ ఆమె మొహంలో. అలాగే సృజన కూడా అచ్చు తల్లి పోలికే. ఎవరి జోలికి పోరు. ఏదైనా పేరంటమో ఏదో జరిగి పిలిస్తే వస్తారు, వెళ్తారు. చాలా మంచివాళ్ళు అనడానికి అన్ని విధాల అర్హులు. అంతలో ఎంతసేపే కాఫీ కప్పు పట్టుకుని పైన కూర్చుంటావు, మేడ దిగిరా? అమ్మ కేకకు లిక్కిపడి మెల్లగానే దిగొచ్చాను. అంతలోనే, అక్క, అమ్మ, నాన్నగారు, గాలి కేకలు పెడుతూ పిలుస్తున్నాడు మా తమ్ముడు హరీష్. ఏమిట్రా తేలు కుట్టిన వాళ్ళలాగా గావు కేకలు అంటూ అమ్మ, గడ్డం గీసుకుంటున్న నాన్న చెరో వైపు నుంచి ఆత్రంగా వచ్చారు. ఏమైందిరా అంటూ. వాడు టీవీకి కళ్ళప్పగించి చేత్తో సౌమ్య చేస్తున్నాడు మమ్మల్ని చూడమని. అందరూ వాటికేసి చూసి కళ్ళు తేలేసాం. బామ్మగారి కొడుకు దీక్షితులు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు టేబుల్ నిండా పరిచిన బీరువాలోంచి తీసిన నగలని, క్యాష్ నోట్లని, ఏవేవో పట్టా కాగితాలని చెక్ చేస్తూ టేబుల్ నిండా పరిచారు. బిక్కమొహం వేసుకుని ఒక బోల బామ్మగారు, కోడలు సృజన నమ్మలేనట్టుగా మూగి చూస్తున్నాం. అంతలో మా పని మనిషి కళ్యాణి ఆయాసపడుతూ వచ్చి, ఈ వార్త విన్నారా అమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ సారును రాత్రికి రాత్రే పట్టుకుపోయారంట. గన్ని నగలు, గంత నగదు, అంతా ఫోటోలు తీసిర్రట. ఆయనను పోలీసు వాళ్ళు పట్టుకుపోయిర్రట పొద్దుగాలనే. గాయమ్మ తల్లి బిడ్డ ఒకటే ఏడుపంట. సీకట్లేనే బయలుదేరి ఆయన తల్లిగారు, శోభితమ్మగారు, బిడ్డ అందరూ పోయిర్రట. ఆడ శోభితమ్మకు పుట్టింటోళ్ళు ఇచ్చిన చిన్న ఇల్లు ఉన్నదంట. మరి ఆ పిల్ల చదువు అడిగాను నేను. కాలేజీకి ఏ మొహం పెట్టుకుని పోవాలా, నేను పోను అంటూ ఒకటే ఏడుపంట. ఆ ఇల్లాలి గోస చెప్పజాలలేం. గంటకోసారి బేహోష్ అయిపోతుందనుకో. ఆ తల్లి నెత్తి కొట్టుకొని ఏడుపంట. ఎందుకు కొడుకా గిట్లా చేసినావు? మనకున్న పొలము, ఇల్లు సాలదా మనకు? ఎందుకంత ఆశపడ్డావు బిడ్డ? ఎన్నడన్నా నీ పెండ్లో నాకు ఇది కావాలే, అది కావాలే అని అడిగిందా? ఏదీ లేదా. మరి ఎందుకు బిడ్డ గంత బంగారం, గంత నగదు, గన్ని జాగాలు ఎవరి కోసం కొడుక అని పడి పడి ఏడుపంట. ఇవన్నీ ఎట్లా సంపాదిస్తీవిరా?
ఇప్పుడు అందరం చుట్టాలకు దోస్తులకు ఎవరికి మొహం జిల్లక సెర్లబడిపోవాలి అంటూ లబోదిబో నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుపంట. గోస గోస గుక్క తిప్పకుండా చెప్పింది కళ్యాణి. ఇన్ని విషయాలు నీకెలా తెలిసాయి ఆశ్చర్యంగా అడిగాను. పాలాయన పొద్దుగాల పాలు ఇయ్యనీకొస్తే గా పోలీస్ ఆయన ఇంటి ముందు కూకున్నాడు చూడు. గాయన కథంతా చెప్పిండట. రేత్రి సందే టీవీలల్లో వస్తుందటమ్మా గీ వార్త అంది కళ్యాణి. అది అన్నట్టుగానే టీవీలో మళ్ళీ ప్రసారం మొదలైంది. జిగేలుమనే నగలు, ఎన్నో రకాల గాజులు, నల్లపూసల గొలుసులు, నెక్లెస్లు, వడ్డాణాలు, వంకీలు, దండకడియాలు, పట్టు గొలుసులు. వామ్మో నోరు తెరిచింది కళ్యాణి. కళ్యాణే కాదు, అమ్మ, నేను, నాన్నగారు కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాం. ఈ నగలలో ఒక్కటి కూడా వాళ్ళు పెట్టుకోగా చూడలేదు ఒక్కసారి కూడా అన్నాను. ఏమో వాళ్ళ చుట్టాలిళ్ళకి వెళ్ళినప్పుడు పెట్టుకునేవాళ్ళేమో అంది అమ్మ. అయినా అన్నెందుకు అన్నాను. ఆయన వడ్డీ వ్యాపారంతో పాటు ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగంతో పాటు వడ్డీ వ్యాపారం కాదు అన్నారు నాన్నగారు. నాన్నగారు గాంధీ ఆసుపత్రిలో డాక్టరు. అమ్మ ఎంఏ చేసినా తనే స్వయంగా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి వంట పని, ఇంటి పని, మేనేజ్మెంట్, మా ఇంట్లో వాళ్ళకి ఏది కావాలన్నా అమర్చి పెట్టడం చేస్తూ ఉంటుంది. కాసేపటికి అన్ని ఛానల్స్లో ఇదే వార్త, అందరి నోట ఇవే మాటలు. బంజారా హిల్స్ అంతా రగులుకున్నాయి. ఆ రోజు మా కాలేజీలోనూ అందరి నోట ఇదే మాట. నిజమే, సృజన కాలేజీకి వచ్చుంటే ఈ మాటలు వినలేక చచ్చిపోయేది. పెద్దలు చేసిన తప్పులకు పిన్నలు శిక్ష అనుభవించవలసిందే కదా. కొన్నాళ్ల పాటు జనం ఈ విషయాన్ని మాట్లాడుతూనే ఉంటారు. పాపం ఎక్కడికి వెళ్ళారో ఏమో, బంధువుల ఇళ్లకు వెళ్ళలేని స్థితి. అలా వెళ్ళినా ఎన్నాళ్ళు ఉంటారు? సృజన కాలేజీకి రావటం మానేస్తుందా? వాళ్ళ నాన్నగారిని కస్టడీకి తీసుకున్నారని మరొక వార్త. ఆ రోజున ఇంచుమించు కాలేజీలో ఏ క్లాసులు నడవలేదు. పరువు పోయింది. దాచుకున్న లేక దోచుకున్న పైసా పోయింది. ఎందుకింత అత్యాశ? అందరూ ఇదే మాట. డబ్బంటే మనిషికి ఎందుకు అంత ప్రేమ? అర్థం కాలేదు. ఆశ ఖరీదు. జవాబు దొరకని ఈ ప్రశ్న నన్ను తొలిచేస్తోంది. అమ్మ పిలుస్తోంది. టిఫిన్ తిందుగాని రా వరిణ్యా. వస్తున్నా. ఆలోచిస్తూ ఒకసారి పక్కింటికేసి చూసి నెమ్మదిగా మెట్టు దిగాను. చూసారా, ఒక తప్పు గనక మనం చేస్తే ఇంట్లో ఎవరైనా, ఆయన కొంత లంచాలు అయి తీసుకున్నట్టుగా కనపడతా ఉంది ఆ కథను బట్టి. మరి అలా తీసుకుని చివరికి ఎంతమంది తలలు ఉంచుకునే పరిస్థితి వచ్చింది చూడండి. ఒక్కతను చేస్తే ఇంట్లో భార్య కాడి నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ తల ఉంచుకుని ఎవరికి మొహం చూపించలేకపోతున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. మనం తప్పు చేస్తే దాని మూల్యం మనమే చెల్లించుకోవాలి. కానీ అది మనం ఒక్కళ్ళం పడితే పర్లేదు, ఆ లంచం తీసుకున్న ఒక్కడో పడితే బాగుండేది. కానీ అట్లా కాదు కదా, మొత్తం ఆ ఇంటికి చుట్టుకుంది. చూడండి ఎంత బాధపడతారో. మనం చేసే కార్యక్రమాలు ఇంట్లో ఫ్యామిలీలకు కూడా ఎంత ఇబ్బందులు పెడతాయో. సో ఏ పనైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచిద్దాం. ఆలోచన చేసి మనకది నచ్చింది లేదా మనకు దానివల్ల ఎటువంటి ఇష్యూస్ లేవు, లేకపోతే అసలు ఇటువంటివి పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోవాలి? ఉద్యోగంలో ఉన్నామంటే మన డ్యూటీ మనం చేస్తున్నాం, అంతవరకే, దట్స్ ఆల్. అలా చేసుకుని వచ్చేయాలి అంతే. ఇవన్నీ ఎందుకు మధ్యలో? ఇవన్నీ వేస్ట్ కదా. అందుకే మనకున్న జీతంతో మనం బతికితే చాలు, మర్యాదగా గౌరవంగా బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.